రష్యాకు చెందిన ఓ రైతు అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు సృష్టించాడు. అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు అంచనాలకు అందని రికార్డు సాధించాడు. మాస్కో నగరంలో ఇటీవలి జరిగిన భారీ కూరగాయల పోటీలో రష్యా రైతులకు గొప్ప వేదిక అయ్యాయి. దాదాపు 3,000 మందికి పైగా రైతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారు తమ తమ పంటలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. అయితే ఈ పోటీలో అందరి దృష్టిని ఆకర్షించింది అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు పండించిన భారీ గుమ్మడికాయ. దీని బరువు ఏకంగా 969 కేజీలు. దాదాపు 1 మెట్రిక్ టన్నుకు సమానమైన ఈ గుమ్మడికాయ రష్యాలోని అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. అలెగ్జాండర్ చుసోవ్ ఈ గుమ్మడికాయను పండించడం కోసం అసాధారణమైన ప్రయత్నాలు చేశాడు. 6 నెలల కంటే ఎక్కువ సమయం పట్టిందని ఆయన వెల్లడించాడు. సాధారణ పద్ధతులతో కాకుండా ప్రత్యేకమైన గ్రీన్ హౌస్ను నిర్మించాడు. ఈ గ్రీన్ హౌస్లో నేల, గాలిని వేడి చేసే వ్యవస్థ ఉంది. దీనివల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగాయి. అంతేకాకుండా ఎరువులు, నీటిని ఖచ్చితమైన మోతాదులో అందించాడు. ఇది సాధారణ పంట కాదు. ఇందులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చుసోవ్ చెప్పాడు. ఈ ప్రయత్నాల ఫలితంగానే ఇంత భారీ గుమ్మడికాయ పండించగలిగాడు. పోటీల్లో మరికొన్ని ఆసక్తికరమైన ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 144 కేజీల బరువైన ఒక పుచ్చకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి భారీ పంటలు పండించడం వెనుక రైతుల కష్టం, సాంకేతికత, అంకితభావం ఉంటాయి. ఈ పోటీలు రైతుల మధ్య పోటీని పెంచడమే కాకుండా కొత్త పద్ధతులను పంచుకోవడానికి సహాయపడతాయి. ఈ రికార్డు సాధన రష్యా రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అలెగ్జాండర్ చుసోవ్ లాంటి రైతులు సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ సాధ్యమైనవన్నీ సాధిస్తున్నారు. మరిన్ని అలాంటి రికార్డులు సాధించాలని ఆశిద్దాం.